సార్ ఏంటి బడ్జెట్ ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి, వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్‌కి చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? బడ్జెట్ అంటే వాళ్ళు చెప్పిన దానికి ఆచరణలో వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ కి పొంతన ఉండడంలే. హ్మ్. ఎందుకంటే ఎన్నికల సమయంలో గాని, ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం ఏమంటే, రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది. అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా కూడా బాగా లేవు. అప్పులతో కూరుకుపోయింది. హ్మ్. కాబట్టి ఇలాంటి రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేది ఆయన చాలా క్లారిటీ ఇచ్చాడు. హ్మ్. ఎన్నికల ముందు చెప్పారు. కానీ ఎన్నికల ముందు చెప్పడమే కాకుండా ఎన్నికలు అయిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చాడు. హ్మ్. ఏ రకంగా అప్పులు ఉన్నాయి, ఏ రకంగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయనే దానిపైన. కానీ నిన్న మన పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం ఏమంటే, వారు ఓటన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దానికంటే 41,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ బడ్జెట్ లో చూపారు. యెస్. ఓటన్ అకౌంట్ బడ్జెట్ లో ఆ రోజు వారు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,53,000 కోట్ల రూపాయలు వారు ప్రవేశపెడితే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. హ్మ్. కాబట్టి ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు, రాష్ట్రం దివాళా తీసినప్పుడు, మరి ఆర్థిక పరిస్థితి ఇది ఉండాలి కానీ ఉన్నట్లుండి 41,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు ఎట్లా ప్రవేశపెట్టారో దానికి వారే సమాధానం చెప్పాలి. ఓకే. పైగా లోటు బడ్జెట్ ఇది. ఈ లోటును ఏ రకంగా భర్తీ చేస్తారు మీరు? ప్రజలపైన భారాలు మోపుతారా? లేకపోతే అప్పులు తీసుకొని వస్తారా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా హామీ ఉందా, మేము ఆ భర్తీనంతా పూడ్చుతామని? కాబట్టి ఏమంటే దీనిపైన కూడా వాళ్ళు ఏమి స్పష్టత ఇవ్వలేకపోయారు. హ్మ్. కాబట్టి ఏమంటే ఓ ఏతావాత నేను కోరేది ఏమంటే, చాలా మంది ప్రజల్లో గాని లేదంటే ప్రభుత్వాన్ని విమర్శించాలనే వారందరూ కూడా చెప్పేది ఏమంటే, మీరు సూపర్ 6 చెప్పారు, అనేక వాగ్దానాలు చేశారు. ఆ హ్మ్. వాగ్దానాలకంతా కూడా మీరు ఇక్కడ బడ్జెట్ లో మీరు చూపలేకపోయారంటే, హ్మ్. చూపడం అనేది అంత సులభం కాదు. హ్మ్. ఎందుకంటే నీవు జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, రోజువారీ ఖర్చులుంటాయి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, తర్వాత అప్పులకు వడ్డీలు కట్టాలి. ఇవన్నీ కూడా కాదని నీకు అదనంగా ఉన్నట్లుండి నువ్వు అలివి గాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు మీరు. హ్మ్. ఆ వాగ్దానాలన్నీ ఏకబిగిన ఒకేసారి అమలు చేయడం అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అది అంత వీలైనది కాదు. ఓకే. అంటే కాబట్టి ఇక్కడ ఇక్కడ మేమైతే ఇక్కడ ఒక పాయింట్ ఈ మనకు ప్రభుత్వము ఒక ఆ పాయింట్ మనకు హామీలన్నీ క్లియర్‌గా కనిపిస్తుంది. నెరవేరుస్తుంది అని అయితే అనుకోవడంలే. ఓకే. కానీ ప్రజలు ఖచ్చితంగా కోరుతారు. ఎందుకంటే హామీలు ఇచ్చారు కాబట్టి హ్మ్. మీరు ఇవ్వాలని, దాన్ని అమలు చేయాలని చెప్పి ప్రజలు కోరుతారు. ప్రతిపక్ష పార్టీలుగా మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది కదా సార్. ఎలక్షన్స్ సమయంలో ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో ప్రకటించే సమయంలో బీజేపీ సపోర్ట్ అయితే వాళ్ళకి లేదు. బీజేపీ వాళ్ళు కూడా మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా సరిగా అంగీకరించిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఈ బడ్జెట్‌లో ఏదైతే ప్రవేశపెట్టినటువంటి అంశాలు ఉన్నాయో, ఈ బడ్జెట్‌లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు కూడా ఎక్కడా కూడా ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి కేంద్రం నుంచి సపోర్ట్ వచ్చే అవకాశం కూడా లేదని అనుకోవచ్చా? కేంద్రం కూడా ఈ హామీలకు మేము ఎక్కడా కూడా నిధులు ఇవ్వము అని చెప్పేసి డైరెక్ట్‌గా ఒప్పుకున్నట్టేనా? బీజేపీ ఏమంటే అది ఒక జాతీయ పార్టీ. హ్మ్. పైగా కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండడమే కాకుండా అనేక రాష్ట్రాలు కూడా వారు అధికారంలో ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ అనేక రకాల కొత్త కొత్త వాగ్దానాలు ఇక్కడ ఉన్న ఈ కూటమిలో ఉన్నవారు వీళ్ళు అనౌన్స్ చేసేటప్పుడు సహజంగా బీజేపీ వారు అందులో పాల్గొంటే అది పక్క రాష్ట్రాల్లో కూడా వాళ్ళని అడుగుతారు కదా. ఓకే. పక్క రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో ఆ వాగ్దానాలు మాకు కూడా చేయాలి కదా. హ్మ్. మీరు అధికారంలో పాలు పంచుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేస్తున్నారు, అక్కడ అమలు పరిచారు, అదే విధంగా మా రాష్ట్రాల్లో మీరు ఎందుకు అమలు పరచరని అడగొచ్చు. రెండోది ఏమంటే బీజేపీ లాంటి పార్టీ ఇలాంటి వాగ్దానాలన్నింటినీ వారు ఆమోదిస్తారని నేనైతే అనుకోను. ఓకే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా సరే ఈసారి చివరి అవకాశము, అధికారంలోకి వచ్చి తీరాలనే దాంతో ఆదుర్దాగా అన్ని రకాల వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలన్నీ అమలు చేయాలంటే 1,000 కోట్ల రూపాయలు అవసరము. అంత బడ్జెట్ లో అంత ప్రొవిజన్ ఉండదు. అంత బడ్జెట్ అంటే ఉన్నట్టుండి ఆయన ఏమన్నాడంటే, ఎక్కడ పోయినా ఎన్నికల ప్రచారంలో ఒకే మాట చెప్తా వచ్చాడు, నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి ఇవన్నీ కూడా వాగ్దానాలు అమలు చేస్తానన్నాడు. అవును. సంపద సృష్టి అనేది కూడా ఓవర్ నైట్ జరగదు కదా.
అది సంపద సృష్టి అంటే కొన్ని దశాబ్దాల పాటు ప్రజల యొక్క శ్రమ, తర్వాత అక్కడ వచ్చే కొత్త కొత్త పరిశ్రమలు, వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులు, అన్ని రకాల అభివృద్ధి ఉన్నప్పుడు సేవా రంగంలో, వ్యవసాయక రంగంలో, పారిశ్రామిక రంగంలో, అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిన తర్వాత అప్పుడు సంపద సృష్టించబడుతుంది. అంతేగాని ఓవర్ నైట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కుర్చీలో కూర్చుంటానే సంపద సృష్టి అనేది ఏం జరగదు. కాబట్టి ఏమంటే ఇది టేక్స్ లాట్ ఆఫ్ టైం.